హాయ్ గైస్, అందరికీ ముందుగా యంగ్ ఇండియా పీపుల్ ఛానల్‌కి స్వాగతం. మ్యాటర్ ఏందంటే, నిన్న ఏదైతే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందో, అండ్ దాని మీద ఎన్టీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. అదే విషయాన్ని కొంచెం బ్రీఫ్‌గా క్యాన్సిల్ అవ్వడం రీజన్ ఏంటిది, అండ్ శ్రేష్ మీడియా మీద ఎందుకంత ఎలిగేషన్స్ వస్తున్నాయి, దాని గురించి శ్రేష్ మీడియా దీన్ని కంటిన్యూ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయిందనే విషయాన్ని క్లారిటీగా చెప్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా అయితే లైక్ చేస్తారని అయితే అనుకుంటాను నేను. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న ఇది ఏదైతే ఈ ఈవెంట్ దేవర ఈవెంట్ ఉందో అది శ్రేష్ మీడియా వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అది నో హోటల్లో హైదరాబాద్లో నో హోటల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఆ హాల్ కెపాసిటీ వచ్చేసి 3,000-4,000 మెంబర్స్ కెపాసిటీ మాత్రమే ఉండేది. కానీ యాక్చువల్గా యాజ్ పర్ అంటే మనం చూసుకుంటే ఏదైతే ఈ మాస్ హీరో ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే అందరూ అభిమానించే హీరో. సో అతను ఆల్మోస్ట్ ఒక త్రీ అంటే ఆర్ఆర్ సినిమా తర్వాత 3.5 నుంచి 4 ఇయర్స్ తర్వాత వస్తున్నారు కాబట్టి మేబీ అంటే క్రౌడ్ వచ్చేసి హ్యూజ్గా వస్తారని అయితే మనకు తెలిసిన విషయమే. అది కూడా అంచనా వేయకుండా శ్రేష్ మీడియా వాళ్ళు ఇంత చిన్న హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ చేయడం అనేది అంటే నాకు విచిత్రంగా అనిపించింది. మేబీ ఇది అంచనా ముందే వేసి ఉంటే బాగుండేది యాక్చువల్గా. జనాల్ని అండ్ ఓపెన్ స్టేడియంలో పెట్టుంటే బాగుండేది యాక్చువల్గా. ఇది దాన్ని కూడా అంచనా వేయకుండా ఓన్లీ ఇలాంటి హాల్లో పెట్టడం వల్ల జనాలు ఒకటేసారిగా ఎక్కడెక్కడి నుంచో పాపం ఎంతోమంది చాలా నుంచి దూరం నుంచి వచ్చి ఆంధ్ర నుంచి కానీ కొన్ని డిస్ట్రిక్ట్ నుంచి మా యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. అంటే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు సినిమా రాబోతుంది కదా, అండ్ అతన్ని ఎన్టీఆర్ గారిని అభిమానులు చాలామంది వస్తున్నారు కదా. సో ఈ విషయం కొంచెం ముందుగానే పసిగట్టి చేసి ఉంటే బాగుండేది శ్రేష్ మీడియా. ఆ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. మేము చాలా విషయాలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపు నుంచి చాలామంది అంటే చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అండ్ దయచేసి నేను అడిగేది ఏంటంటే, ఎవరైనా పెద్ద హీరోల్లో ఈవెంట్ ఉంటే మ్యాక్సిమం ఓపెన్ స్టేడియంలో కండక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి చిన్న స్టేడియంలో కండక్ట్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. మేబీ 100% ఒపీనియన్ అయితే. అండ్ అట్ ది సేమ్ టైం అది ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటల్లో మనం కొన్ని విషయాలు చెప్తాను నేను. తను కూడా చాలా బాధపడడం జరిగింది. మేబీ ఎందుకంటే ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ తర్వాత తను వస్తున్నాడు. అండ్ జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అదే గొప్పది కాబట్టి, అదే పెద్ద స్టేజ్ కాబట్టి తను మాట్లాడుతూ కూడా చెప్పారు. తను చెప్పిన మాటలు ఏంటంటే, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము, ఈ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు శివ గారు అని చెప్పారు. అండ్ చాలా బాధాకరంగా అనిపిస్తుంది, అభిమానులు కలుసుకోలేకపోతున్నాను నేను. ఈ విషయంలో ఎవరి మీద ఏది నింద వేయడానికి ఛాన్స్ లేదు. తప్పకుండా చాలా వరకు అంటే మేము తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అవకతవకలు జరగడం వల్లనే ఇలా జరగడం ఛాన్స్ ఉంది. సో తప్పకుండా మీరు సినిమాకైతే వచ్చి ఆదరిస్తానని అయితే అనుకుంటున్నాను నేను. సో మీ ఆదరణ అయితే ఉంటుందని అనుకుంటున్నాను చెప్పారు, ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. మేబీ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం అంటే ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను, మీరు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.